request Collector Mulgu kindly Collector Mulgu or Collector Mahbubabad related to Honorable Minister Madam's constituency. Kindly start the meeting. మేడం ప్రొఫెసర్ మాట్లాడిన తర్వాత మా ఊరు డిస్ట్రిక్ట్ సంబంధించి 3 మండలాలు వస్తాయి. వాళ్ళ నుంచి 3 మండలాలు వివిధ పనుల మీద జరుగుతున్న బ్యూరో యొక్క భాగస్వామ్యం ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం జరిగింది. మా దగ్గర పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు ఇప్పుడు నూతనంగా అన్న మండలం వచ్చింది. డెవలప్మెంట్ రిపోర్ట్ యాక్టింగ్ కూడా సంబంధించలేదు కాబట్టి మేము అన్నగారికి 2 మండలాలకు సంబంధించినటువంటి అంశం ఏదంటే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి కాబట్టి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా అదే రకంగా నా జాతర మంత్రివర్యులు నా తోబుట్టులు సీతక్క గారు, సురేఖక్క, ప్రభాకర్ అన్న, మిగతా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ప్రభాకర్ అన్న, సిబి గారు, జిల్లా ఎస్పీలు, జిల్లాలోని వివిధ సెక్టార్లలో ఉన్న ఉన్నతాధికారులు, మీడియా అందరికీ నమస్కారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోని నియోజకవర్గాల వారీగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గతంలో ఏం జరిగాయి, ఏమి పెండింగ్ ఉన్నాయి, ఈ బడ్జెట్ లో ఆ పెండింగ్ ఉన్నాయి ప్రయారిటీలు మనం ఏమించుకోవాలి, అదే రకంగా కొత్తగా ఏర్పడిన ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీల్ని పూర్తి చేసే దాంట్లో ఎలా ముందుకు నడవాలి అన్నది కాన్స్టిట్యూన్సీ వైజ్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్చించుకోవాలని ఆ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రతి ఎమ్మెల్యే గారు ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని కూలంకషంగా వారు చెప్పవచ్చు, అడగవచ్చు. అధికారులు వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సల్ట్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి. కలెక్టర్ గారు మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కి ఈ రోజు జరిగిన డిస్కషన్ ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం సీతక్క గారి వేరే కార్యక్రమం ఉంది. సీతక్క గారు మా సాధారణ మంత్రివర్యులు సీతక్క గారిని ముందు మాట్లాడిన తర్వాత అధికారులు కూడా మాట్లాడారు. రిపోర్ట్ కాకుండా అధికార యంత్రాంగము స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్ గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్ లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఇక్కడేమన్నా, ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేల ద్వారా కానీ లేదా
మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లా నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా అందులో యాడ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆఫీసర్స్ ఫాలో అయినప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడేది చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎస్సీలో చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మీ లిస్ట్లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల్లో చేస్తాము మినిట్స్ లో ఎంటర్ అవుతుంది. అన్ని రోజుల్లో చేసి మీరు కలెక్టర్ రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వచ్చినాక మా మీటింగ్ లో మీకు చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ రోజు ఇక్కడ మనం మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ మర్చిపోయేసి మళ్ళీ ఎప్పటిలాగా ఉండే మాత్రం కుదిరేది కాదు. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాం. ప్రజల అభివృద్ధి మన ధ్యేయము, పాలనలో కాదు. పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు కాబట్టి సేవ చేయడమే లక్ష్యంగా అది ఆల్మోస్ట్ ఒక 100 ఎకరానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయింది. కానీ ఇప్పుడు దానికి మేము ల్యాండ్ ఎక్విజిషన్ కంపెన్సేషన్ ఏదైతే 2020లో ప్లాన్ చేశాము దాదాపు 4 కోట్ల మాకు వచ్చినాయి. అది కలెక్టర్ ఖాతాలో కూడా జమ ఉంది. కానీ అప్పుడు ఉన్న సర్కిల్ రేట్ ప్రకారంగా చాలా తక్కువ మాకు ధర వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న దాదాపు 50 మంది రైతులు ఆ రేట్ తీసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. మా పక్కనున్న నియోజకవర్గంలో సార్ రామప్ప లక్నవరం ఛానల్ సార్ లింక్ ఛానల్ సార్ సి ఇరిగేషన్ ఉన్నారు సార్. సార్ 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 రెండోది మంచిది సార్ రెండోది దేవదుల ప్యాకేజ్ 5ది ఇంకా మాది జస్ట్ 3.27 acres ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. అక్కడ సార్ ఒకవేళ అది సరి అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బు జనరల్ అవార్డు పాస్ చేసినా పర్వాలేదు, వాళ్ళకి ఒక మాట ఇస్తే ఆ 3.27 acre ఎక్విజిషన్ తీసుకుంటూ ఓన్లీ 3.27 acres సార్ 3 ఎకరాలు 27 గుంటల ల్యాండ్ సార్. అది ఒకవేళ కంప్లీట్ అయితే సార్ దాదాపు 20,000 ISFకి వాటర్ సార్ మోర్ దెన్ సార్ అక్కడ మనం 9 lakhs ఇస్తే చాలు, 27 lakhs 30 lakhs లోపల అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ ప్యాకేజ్ సార్ మ్యామ్ ఇప్పుడు కూడా మనకి ఐడియా ఉంది ఆ ల్యాండ్ వాళ్ళు వాడడం లేదు, ఎందుకంటే చుట్టూ మొత్తం ఎక్వైర్ అయి ఉంది. సార్ బ్రీఫ్గా సార్ ఒక మంగాపేట వైపు మాకు ప్రొటెక్షన్ వాల్ కూడా చాలా అవసరం. ఎస్ సార్ గోదావరి మొత్తం అక్కడ ప్రైవేట్ ఇల్లు ల్యాండ్స్ అన్నీ దెబ్బతిన్నాయి సార్. ఇంకా సుదీర్ఘ వివరాలు మా ఇరిగేషన్ గారి దగ్గర ఇస్తారు. సిఈ గారు విజయవాడ మొత్తం కాన్స్టిట్యున్సీ చెప్పు పాతాల కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ